అందరికీ నమస్తే. ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం. ఈ కాళేశ్వరం ప్రాముఖ్యత ఏంటంటే ఒకే పానిపట్టుపై ఒకే పానిపట్టు మీద మరి ఇక్కడ యముడు కాలుడు ఇద్దరు కూడా ఉండడం దీనికి సంబంధించిన ప్రత్యేకత. మరి ఇక్కడ వందలాది సంవత్సరాల క్రితం నెలకొల్పబడినటువంటి ఈ యొక్క గుడి ప్రస్తుతం మరి ఇక్కడ అనేక మంది భక్తులతోటి విరాజిల్లుతా ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మరి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం చేపట్టిందో దాంతో కాళేశ్వర పుణ్యక్షేత్ర దాని విశిష్టత మరింత పెరిగింది, దానికి ప్రాచుర్యం మరింత పొందింది. అదే విధంగా దీని ఏదైతే దాని అభివృద్ధి కోసం కూడా మరి ఆ రోజున 25 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాంతో పాటు మరి ఆ గుడి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తా అన్న కేసీఆర్ ఆ గుడి పరిసరాలు ఏదైతే ఆ గుడికి సంబంధించి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వాటిని అలాగే ఉంచి మరి ఆ గుడి బయట భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడానికి నిధులు కేటాయించిండు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ గుడిని పూర్తిగా మరి ఈ గుడి అనే దాన్ని డిస్మాంటిల్ చేసి అంటే పూర్తిగా ఇక్కడ తొలగించి అక్కడ నూతన మరి గుడిని నిర్మించే పేరుతోటి మరి ఇక్కడ దాన్ని కూల్చివేతలు మొదలుపెట్టింది. మరి ఇవన్నీ కూడా ఏదైతే దీన్ని చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉన్నాయి. అంటే నిర్మాణాలు ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మరి ఇక్కడ బుల్డోజర్లతోటి కూల్చివేస్తూ ఉంటే మరి ప్రాణం ఏదైతే అలసిపోతా ఉన్న పరిస్థితి. అంటే ఇప్పటికిప్పుడు ఆ గుడిని కూల్చాల్సిన అవసరం అయితే లేదు. ఆ సౌకర్యాల కల్పన కోసం ఇవాళ చూసుకున్నట్టయితే కాళేశ్వరంలో నిత్యం ఏదైతే చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతా ఉన్నది. అక్కడ రోడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నది. అదేవిధంగా అక్కడికి వచ్చే భక్తులు అక్కడ మరి ఆ ఆలయ పరిసరాల బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివిధ రకాల సౌకర్యాల కోసం మరి ఇంకింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సత్రాలను కూడా మరి ఏదైతే ఉన్నదో వాటిలో పాతబడిన ఆ సత్రాల స్థానంలో ఆధునిక మరి సౌకర్యాలతోటి ఆ సత్రాలు నిర్మించినట్టయితే అక్కడ ఏదైతే కాళేశ్వరానికి వచ్చి 1-2 రోజులు గడిపే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటది. కానీ ఇలా వాటన్నిటిని పక్కన పెట్టి మరి కేవలం ఇలా గుడిని పూర్తిగా డిస్మాంటిల్ చేయడానికే మరి ఇలా ప్రభుత్వం పూనుకున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రహ్మాండమైన నిర్మాణాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూల్చేస్తూ ఉంటే మరి స్థానికంగా ఉండే వాళ్ళు మరి కక్కలేక మింగలేక అన్నట్టు ఏం అనలేక ఆ ప్రభుత్వం చేసే పనులను ఏం మాట్లాడలేక మరి ఇక్కడ నోరు మూసుకునే ఉంటా ఉన్నారు. ఇలా మరి చెక్కు చెదరని నిర్మాణాలన్నింటినీ కూడా బుల్డోజర్లతోటి కూల్చివేస్తూ ఉంటే ప్రాణాలు అవిసిపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఒక్కో నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి ఇవాళ ప్రభుత్వం మరి ఇక్కడ దీని ద్వారా అంటే ఈ గుడికి సౌకర్యాల కల్పనే ప్రభుత్వం చేయాలని అనుకుంటే మరి ఏదైతే గుడి బయట ఇవాళ గుడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మరి దీని ద్వారా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు లేవు. ఆ గుడి లోపల ఏదైతే దాని దర్శనానికి కానీ ఇతర కానీ ఒక గర్భగుడి ఏదైతే ఉన్నదో ఆ గర్భగుడికి సంబంధించి మాత్రమే ఇరుకుగా ఉంటది. మరి ఆ గర్భగుడిలకు కేవలం అభిషేకం చేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరికీ దర్శనాల విషయంలో ఎలాంటి చిన్న అసౌకర్యం కూడా కలగలేదు. కానీ పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు పుష్కరాల సమయంలో వచ్చే భక్తులకు అక్కడ గుడి బయట కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు వాళ్లకు మరి ఇక్కడ సరిపడా సౌకర్యాలు అయితే జరగలేదు. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ గుడినే పూర్తిగా తొలగించడం అయితే దీన్ని మరి మెజారిటీకి సంబంధించిన మెజారిటీ భక్తులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. చెక్కు చెదరని నిర్మాణాలను ఇవాళ చూసుకున్నట్టయితే ఇది గర్భగుడిలో మరి ఏదైతే దానిలో ఉన్నటువంటి ఆ పానిపట్టు మీద ఉన్నటువంటి ఆ విగ్రహాలను దాని మీద ఐరన్ సేఫ్లను మీద పెట్టేసి ఈ గుడిని తొలగిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ బుల్డోజర్ తోటి పూర్తిగా అందులో ఉన్న మరి ఏదైతే నిర్మాణాలన్నిటిని కూడా కూల్చివేయడం ఇది మరి అంటే
భక్తులు కూడా ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ రాలే. ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలి, ఈ గుడిని మరి పూర్తిగా డిస్మాంటల్ చేయాలని చెప్పి మరి ఇక్కడ డిమాండ్ రాలే. మరి ఎక్కడ కూడా శిథిలావస్థలో ఉన్నాయి, ఇది కూలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఇప్పటి వరకు ఎవరు నివేదిక కూడా ఇయ్యలే. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ రకంగా నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేస్తూ ఇవాళ గుడి బయట వచ్చే భక్తులందరికీ కల్పించాల్సిన సౌకర్యాలను వదిలేసి ఇలా పూర్తి స్థాయిలో గుడిని డిస్మాంటల్ చేస్తూ ఉంటే ప్రాచీన ప్రాశస్త్య కలిగిన ఈ గుడి ఇలా నిర్మాణాన్ని కూల్చేయడం ఏమాత్రం మరి భక్తులకు మింగుడు పడడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.